ఛానల్. ఇవాళ డేటు ఇప్పుడు కీసర్లో ఉన్నాం. ప్రజెంట్ కీసర్ నుంచి మనం ఇప్పుడైతే మనం నాగోల్ వెళ్తున్నాం. నాగోల్లో ఒక అన్నని మీట్ అయ్యి ఆ అన్నతో పాటు మనం యాక్సరీస్ తీసుకోవడానికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు మనకి డే 2లో ఇప్పుడు అదే డే 1 అయిపోయింది. మనకి డే 1లో మనం హైదరాబాద్ వచ్చేసినాం. బజాజ్ స్పేర్ పార్ట్స్కి వెళ్ళినాం. అవి తీసేసుకున్నాం, వచ్చేసినాం. డే 1 అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు డే 2 ఇవాళ నుంచి ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి అన్నీ. అలా ఇక్కడ నుంచి మనకి నాగోల్ ఒక 10 కిలోమీటర్స్ పైనే ఉంటుంది. అంటే అప్రాక్స్ ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో తెలియదు నాకు కూడా. వర్షం స్టార్ట్ అయింది నిన్న నైట్ నుంచి. అయితే వర్షం వస్తూనే ఉంది సడన్గా. ఇవాళ క్రిస్టమస్. ఎనీవే అందరికీ హ్యాపీ క్రిస్టమస్. ఇప్పుడు నేను వెళ్ళిన తర్వాత గోప్రో ఒకవేళ తీసుకెళ్తా, లేకపోతే మనం అన్నీ తీసుకున్న తర్వాత నేనైతే చూపిస్తూ ఉంటా. అంటే మీకు నేనైతే ఏమేమి తీసుకున్నా, క్యాంపింగ్కి సంబంధించినవి కానీ, నా రైడింగ్ గేర్కి సంబంధించినవి కానీ, అంటే రెయిన్ కోట్ సంథింగ్. మనం ఎటైనా వెళ్ళినప్పుడు మంచు ప్రదేశాలు ఉంటాయి కదా, అటు మైనస్లోకి వెళ్తూ ఉంటుంది. సో మైనస్లోకి వెళ్ళినప్పుడు కూడా మనం తట్టుకోవాలి కాబట్టి అవి కూడా వింటర్ లేయర్ కూడా తీసుకోవాలి. వింటర్ లేయర్ ప్లస్ రైను అన్నీ తీసుకుందాం. అన్నీ కలిపి ఉన్నది స్వెటర్ అయితే తీసుకుందాం, జాకెట్. సారీ, ఇప్పుడు నేను సికింద్రాబాద్లో ఉన్నా. ఇక్కడ నుండి నేను రైనాక్ స్టోర్కి వెళ్తున్నా. ఎందుకంటే వింటర్కి గ్లౌజెస్ కొందామని, డ్రై ఐస్ గ్లౌజెస్ ఉన్నాయి, అవి తీసుకుందామని నేనైతే వెళ్తున్నాం. ఖమ్మం నుంచి వెళ్ళాలంటే మస్తు ఇబ్బంది అవుతుంది. ఏదైనా యాక్సరీస్ కొనాలంటే మస్తు ఇబ్బంది అవుతుంది. డెకాథ్లాన్ లేదు, రైనాక్ స్టోర్ లేదు, ఏదైనా తీసుకుందామంటే మస్తు ఇబ్బంది అవుతుంది. ఖమ్మంకి ఈ రైనాక్స్ ఒకటి, డెకాథ్లాన్ ఒకటి పడితే చాలా బాగుంటుంది. తార్నాకా నుంచి ఒక 7 కిలోమీటర్స్ వచ్చినాం. సికింద్రాబాద్లో ఉన్న రైనాక్స్ స్టోర్కి ఇంక రాలేదు. మరి సందులు గొంతులు తిప్పుతుంది ఈ రైనాక్ స్టోరు. ఇంకేడ అసలు ఇదేం అర్థం కావట్లేదే. మొత్తం సందులే తిప్పుతూ ఉంది. ఇటు సైడ్ యాడ్ ఉంది అసలు రైనాక్ స్టోరు. ఇక్కడ వరకు అయితే తీసుకొచ్చింది, కానీ ఇక్కడ నుంచి రూట్ చూపెడుతుంది కానీ రూట్ లేదు. అయ్యో ఓకే. అమ్మ బాబాయ్, ఇట్లా తీసుకొస్తే అయిపోయేదిగా. అంటే నేనే రాంగ్ వచ్చేటట్టుంది. అమ్మ అమ్మ బ్రో, గ్లౌజెస్ కావాలి. గ్లౌజెస్, వింటర్ గ్లౌజెస్. యా ఓకే బ్రో. ఓకే గైస్, మళ్ళీ మనం ఇప్పుడే సికింద్రాబాద్లో ఉన్న రైనాక్ స్టోర్కి వచ్చేసి నేనైతే ట్యాంక్ బ్యాగ్ ఒకటి తీసుకున్నా. ట్యాంక్ బ్యాగ్ వచ్చేసి ప్రైస్ ఎంత తెలుసా? దీంట్లో ఉంది. ప్రైస్ వచ్చేసి 3299 రూపాయలు, అంటే 3300. ఇంకొకటి గ్లౌజెస్ తీసుకున్నా. ఇవి మనం ఎటైనా కాశ్మీర్ కానీ ఎటు వెళ్ళినప్పుడు, కాశ్మీర్ అనే కాదు, వింటర్ సీజన్లో ఇవి వేసుకోవచ్చు. ఇవి ఎంత తెలుసా అమౌంట్? 4250 రూపీస్, 4250 రూపాయలు. ఇది ఎల్ సైజ్ నాది.
ఈ రెండైతే తీసుకున్నా. మనకి ఇప్పటి వరకు నేను మొబైల్ హోల్డర్లు తీసుకురాలేదే అని అనుకున్నా, కానీ దీనికి ఈ ఆప్షన్ కూడా ఉంది. మనం అయితే ఇప్పుడు ఈ రైనాక్స్లో మనకి ఈ రెండే కావాలి. అసలు ఇంకొకటి ఏంటంటే మనకి సైడు శాండిల్ బ్యాగ్స్ కూడా కావాలి, కానీ ఇప్పుడు అవి అంత మ్యాండేటరీ అనిపించట్లే నాకు. మనం ట్రిప్కి వెళ్ళేటప్పుడు అంత అవసరం అయితే మనం హైదరాబాద్ మీద నుంచే కాబట్టి వెళ్ళేది, మనం తీసుకొని అందులో యాక్సరీస్ అట్లాంటివి ఏమైనా పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఇది ఎక్కడి నుంచి మెయిన్ రోడ్ చూపెట్టట్లే, అటు నుంచే చూపిస్తుంది. అటు నుంచి తీసుకొని వెళ్ళిపోదాం. అదే మనం అంత అవసరం అయితే నాకు ఇంపార్టెంట్ అయితే మళ్ళీ నెక్స్ట్ మనం ట్రిప్లో మళ్ళీ ఎక్కడైనా ఆగి, అంటే ఢిల్లీ అయినా ఇంకా ఉంటాయి కదా, అక్కడైతే కొనుక్కొని మనం వెళ్ళిపోవచ్చు. హైదరాబాద్ అంటే ఒకళ్ళ హైదరాబాద్ వస్తే హైదరాబాద్లో తీసుకొని వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఇంకా వేరే దగ్గరైనా తీసుకోవచ్చు. నాకు ఇంతకుముందు ట్యాంక్ బ్యాగ్ ఉండేది, ఎన్ని లీటర్స్ది, 15 లీటర్స్ది ఉండేది. దాన్ని నేను అమ్మేసిన, ఒక 1500కి అమ్మేసి మళ్ళా ఈ ట్యాంక్ బ్యాగ్ తీసుకోవడం జరిగింది. ఓరియం ఇది పెట్టుకున్నా కానీ నాకు ఎక్కడికో కనిపిస్తుంది ఇక వ్యూ. అంటే ఎంతైనా కాళ్ళ దగ్గర కంటే ఈ కొంచెం పర్లేదులే. వామ్మో ట్రాఫిక్ మామూలు లేదుగా. ఇవాళ ట్రాఫిక్ ఉండదేమనుకున్నా, బాగానే ఉంది. ఇప్పుడు మనకైతే 16 కిలోమీటర్స్ ఏమో చూపిస్తుంది. ఉప్పల్ దగ్గర ఉన్న డెకత్లోనికి వెళ్ళి మనం కొన్ని యాక్సరీస్ తీసుకొని వెళ్ళిపోదాం. రాంగ్ రూట్లలో వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ కూడా ఒకటి జాకెట్ తీసుకొని వెళ్ళిపోదాం రిటర్న్. అదొకటే అనుకుంటా. ఏంటిది, జాకెట్ ఒకటి, మనం క్యాంపులో వేసుకోవడానికి స్లీపింగ్ బ్యాగ్ ఒకటి, ఇంకేమన్నా ఉంటే అది తీసుకొని మనం చెక్అవుట్ అయిపోదాం. మీకు డైరెక్ట్గా మనం ఖమ్మం వెళ్ళేది, మధ్యలో ఒకటి బ్రేక్ఫాస్ట్ చేసేసి టిఫిన్ చేసేసి వెళ్ళిపోదాం. బ్రేక్ఫాస్ట్ కూడా మనకంత తినాలనిపించట్లే భోజనం. ఈ ప్రైస్ ఇంత పెడుతున్నాగా వీటికి అన్నిటికీ, అంటే ఇంత 3000 ఒకటి 4000 అమౌంట్ పెడుతున్నాగా, ఇవి మా నాన్నకి తెలిస్తే మస్తు తిడతాడు. ఎందుకంటే నువ్వు ఒకటే పెడతా ఉన్నావు పైసలు, వేలకు వేలు ట్రిప్పుకు పోతే 10,000 15,000 20,000 30,000 ఆగం చేస్తూనే ఉన్నావు, కానీ నీకు యూట్యూబ్ నుంచి వచ్చే ఆదాయం శూన్యం అని తిడతా ఉంటాడు. ఏం చేస్తా అంటే మనది ఒకటే ఏంటంటే, మనం చేసుకుంటూ పోతే తర్వాత అమౌంట్ వచ్చేది కానీ రానిది కానీ అది తర్వాత విషయం. మన కష్టం ముందు తెలియాలి అందరికీ. మనం కష్టపడుతున్నాం, చేస్తున్నాం, మోటివేషన్ చేస్తున్నాం, మనకి ఇదంటే ప్యాషను. మనం ఇప్పుడు స్ట్రైటే వెళ్ళిపోవాలి. ఫైనల్గా ఉప్పల్లో ఉన్న డెకత్లోన్కి వచ్చిన. ఈ డెకత్లోన్లో లోన్ పెట్టాలి. ఇప్పుడు ఎంత లోన్ పెట్టాలో, ఎంత అప్రూవల్ ఇస్తాడో. అంటే మనం కట్టేది క్రెడిట్ కార్డుతో కాబట్టి అప్ అంటున్నా లోన్. సో మనం ఎంత బిల్ చేస్తామో ఏమో, మరి మనకి ఎంత పడతాయో, మన బడ్జెట్ ఎంతనో చూడాలి అక్కడికి వెళ్ళి. ఇప్పుడే కొన్నా, ఇది ఏడు ఉంచితే బెటరా తీసపోతే బెటరా. ఈ బండి ఎక్కినప్పుడు ప్యాంట్ పైకి వెళ్తూ ఉంటుంది ఊరికే. సో మనం లోపల ఏమేమి తీసుకోవాలో చూసుకొని మంచిగా తీసుకుందాం. లోపల మరి కెమెరా ఎలా ఉంటుందో లేదో. సర్లే ఇక్కడ పెట్టేసి వెళ్దాం. అక్కడ నుంచి కనిపిస్తూనే ఉంటాయి. మనం ఏం తీసుకుంటాం, ఒక 2-3 తీసుకుంటామేమో అంతేగా, అంతే. సర్లే వెళ్ళొద్దాం.
ఎవరు లేరా? ఇప్పుడు ఏదో సేల్ ఉందంట మరి ఇవాళ, అది వీటి మీద ఉందా లేదా ఇవి తీసుకోవాలి. ఇదైతే -5 అన్నారు, ఇదైతే -5 అంట, -10 ఇది, సారీ -5 ఏదో ఉంది, మొన్న చూసా గ్రీన్ కలర్లో ఉంది. ఇంకోటి ఇంతకంటే -20 కూడా ఉన్నది, అది 7000 ఏమో ఉంది. మనకైతే ఇదైతే బెటర్, రైన్కి యూజ్ అవుతుంది, ప్లస్ మనకి వింటర్లో యూజ్ అవుతుంది, ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఒకటి స్లీపింగ్ బ్యాగ్ ఒకటి తీసుకోవాలి. ఎవరు లేరేంటి బ్రో? ఎవరు లేరా బ్రో? బ్రో వింటర్ జాకెట్ కాదు, विंटर जैकेट्स ये वाले हैं और भी कुछ ऑप्शन -10. ये -10 ఇది కావాలి, ఒకసారి చూపెట్టారా? साइज कौन सा चाहिए आपको? నువ్వు సైజు ఇది ఎమ్, దీని మీదకి ఏమొస్తుంది, ఎమ్ వస్తుందా ఎల్ వస్తుందా చూడరా? So M in this you can try this and see first. कार्तिक वो हमसे को बोला है ना, इधर आओ. అబ్బో, సో ఈ హెల్మెట్ తీద్దాం wear on top of this jacket. బ్రో. You want to wear the jacket normally on top of this riding jacket or రైడింగ్ జాకెట్, విత్ రైడింగ్ జాకెట్. with riding jacket? Then I recommend you to go for L size. ఎల్. M will be a little too tight. షో మీ ఎల్ సైజ్. It will be slightly bigger, but you'll have enough space inside, so you can wear your riding jacket inside, and on top of that you can wear this. గాయస్ ఇప్పుడే డెకాథ్లాన్లో ఇదొకటి జాకెట్ కొన్నా. ఇదేంది -10 degrees ప్లస్ రైనీ జాకెట్ అనమాట, 2 in 1గా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి ఇవాళ డిస్కౌంట్ నడుస్తుందంట, 300 డిస్కౌంట్ వచ్చింది దీనికి, 3200 యాక్చువల్లీ, 300 డిస్కౌంట్ వచ్చింది. ఇదేమో స్లీపింగ్ బ్యాగ్, ఓన్లీ 10 degrees, -10 కాదు, ఓన్లీ 10 degrees. 10 degrees చలిలో కూడా ఇది తట్టుకోగలుగుతుంది. మనకు ఆల్రెడీ -10 degrees జాకెట్ ఉంది, మళ్ళీ మనకి ఇది ఉంది కాబట్టి. ఇదేంటి దీన్ని ఏమంటారా బాయ్, ఇప్పుడే మర్చిపోయినా. స్లీపింగ్ బ్యాగ్, ఇది స్లీపింగ్ బ్యాగ్. ఇది ఓన్లీ స్లీపింగ్ బ్యాగ్, మనకి ఇందులో పడుకుంటాం కదా, మామూలుగా మనం ఒక బ్లాంకెట్ లెక్క కూడా యూజ్ చేసుకోవచ్చు దీన్ని, 2 in 1గా యూజ్ చేసుకోవచ్చు. మనం ఏదైనా ట్రావెలింగ్ పోయినప్పుడు ఇక మనకి చెద్దర్లు గిద్దర్లు కుచిపోయినాయి, ఓన్లీ మనం ఇదొకటి తీసుకొని వెళ్ళిపోవచ్చు. స్లీపింగ్ బ్యాగ్. హాయ్ బ్రో. Already going for? నో బ్రో, తీసేసుకొని వెళ్ళిపోవచ్చు మనం. ఓకే, మనకి స్లీపింగ్ బ్యాగ్ వచ్చేసి 1500 రూపీస్. చలో మనం ఇక్కడ నుంచి ఇక మనం ఇప్పుడైతే ఎక్కడికి వెళ్ళేది లేదు, మనం ఖమ్మం వెళ్ళిపోతున్నాం డెకాథ్లాన్ నుంచి స్ట్రైట్గా. నేనైతే రామోజీ ఫిలిం సిటీకి లొకేషన్ పెట్టిన, 30 kilometers ఉంది, వెళ్ళిపోదాం. ఈ మధ్యలో ఎక్కడైనా ఆగి బ్రేక్ఫాస్ట్ కాదు, లంచ్ చేసేసి వెళ్ళిపోదాం. ఎక్కడ స్టాప్ అయితే ఎక్కడా లేదు, ఇక మనకి ఖమ్మమే కాబట్టి ఖమ్మమే వెళ్ళిపోదాం. ఇట్లా చూపిస్తాను, వేసుకుంటే -10 degreesగా ఇప్పుడు ఇస్తాను. ఓకే గైస్, ఇంతటితోటి బ్లాగ్ అయితే కంప్లీట్ చేసేస్తాను. మీరు కూడా వీడియో చూసిన వాళ్ళు వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా బూస్ట్ వస్తుంది, మన ఛానల్స్లో ఇంకా వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటా. మనకి నెక్స్ట్ పెద్ద పెద్ద ప్లాన్స్ ఉన్నాయి కాబట్టి
ఆబ్వియస్లీ మనకి పెద్ద పెద్ద ప్లాన్స్ ఉన్నాయి, నెక్స్ట్ పెద్ద పెద్ద ట్రిప్స్ ఉన్నాయి. డైలీ వీడియోస్ వస్తూనే ఉంటాయి. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, కీప్ సపోర్టింగ్ వాచ్ వీడియోస్. ఫుల్ వీడియోస్ చూడండి, మీకు కూడా ఎంజాయ్మెంట్ ఇస్తూనే ఉంటాం. నేను ఎక్కడ మిమ్మల్ని డిస్కరేజ్ చేయను. ఇక్కడితోటి ఈ బ్లాగ్ కంప్లీట్ చేస్తున్నా. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఓకే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోలో కలుద్దాం. ఓకే బాయ్, టేక్ కేర్.